ఇది 5వ తరగతి అయిపోయింది కదా, లాస్ట్ ఫేర్వెల్ డే చేసుకుంటున్నాం. ఈ రోజు అందరూ వెళ్ళిపోతారు కదా. ఇంకా మరి పెద్దగైన తర్వాత మీరు భవిష్యత్తులో బాగా చదువుకొని ఏమేమి అవుతారో మీరు చెప్పాలి కదా. మరి ఏమవుతారో చెప్పు వరుణ్. ఇంజనీర్, డాక్టర్, టీచర్, వెరీ గుడ్. వ్యాపారవేత్త అవుతావా? వెరీ గుడ్. నేను పోలీస్ అవుతాను సార్. మీరు అందరూ పోలీసు, డాక్టరు, ఇంజనీరు అని చెప్పారు కదా. బాగా చదువుకొని మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఇదే మన చివరి రోజు కాబట్టి అందరికీ వీడుకోలు. బాయ్ మరి. ఓకేనా? హాయ్ చరణ్, బాగున్నావా? నేను కూడా బాగున్నాను. మన స్కూల్లో అందరినీ మిస్ అవుతున్నాను. ఒకసారి అందరం కలుద్దామా? కలుద్దాం వరుణ్. ఓకే, కలుద్దాం. బాయ్. అందరు బాగున్నారు కదా? కూర్చున్నారా? కూర్చోండి. అంతా బాగున్నారమ్మా? నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక టీచర్గా ఇంతమంది మీరు వ్యాపారవేత్తలు, ఇంజనీరు, డాక్టర్లు అయితే చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాయన. నేను ఆ రోజు మీరు అనుకునేది బాగా చదువుకొని సాధించేందుకు నాకు చాలా తృప్తిగా ఉంది నాయన. చరణ్, మీరు వచ్చే దావడలో ఒకసారి నా బిల్డింగ్ చూసావా ఎంత పెద్దగా ఉందో? అంటే నువ్వు వచ్చే రోడ్డు కూడా నేనే, బ్రిడ్జ్లు కూడా నేనే, కాబట్టి నేనే గొప్ప. ఏంది ఇంజనీర్ గొప్పనా? మిమ్మల్ని రక్షించేది నేను, అందుకు నేనే గొప్ప. ఏంటేంటి ఇంజనీర్, పోలీసు గొప్పనా? మీకు రోగాలన్నీ నాశనం చేసే డాక్టరే నేనే గొప్ప. ఏంటి ఇంజనీరు, పోలీసు, డాక్టరు మీరే గొప్పనా? వ్యాపారి వ్యక్తి నెల నెలకి ఎంత సంపాదిస్తానో తెలుసా? నేను లేనిది మీరు వస్తువులు ఏంటి కొనలేరు, నేనే గొప్ప. ఏంటేంటి పోలీసు, ఇంజనీర్, డాక్టరే గొప్పనా? మీ లేకుండా మీరు అందరూ చదువుకుంటారా? నేనే గొప్ప. ఏంటి మీరే గొప్పనా? నేను లేకుంటే మీకు అన్నమే లే. నేనే గొప్ప. నేను గొప్ప. నేను గొప్ప. నేను గొప్ప. అందరూ వెళ్ళిస్తాడు. ఎవరు గొప్పనో సార్ చెప్తాడు. సార్ ఎవరు గొప్ప సార్? దేనికి కొట్లాడుకుంటున్నారు నాన్న మీరు అందరూ? మా అందరిలో ఎవరు గొప్పలు సార్? అదే మీ గొడవ. ఎందుకు వచ్చిందిరా మీకు ఆ సమస్య? నేను చెప్తాను, బాగా వినండి. సరే, నువ్వు ఇంజనీర్, నువ్వే గొప్ప కదా. నీకు ఈ జ్వరం వచ్చింది, ఎవరి దగ్గరికి పోతావురా? డాక్టర్ దగ్గర. మరి నువ్వు గొప్ప కదా, నువ్వే చూసేసుకో. మరి నువ్వు గొప్ప అంటే కదా నాన్న, నువ్వు గొప్పనా? ఈ ఇల్లు కట్టాలంటే ప్లాన్ ఎవరికి ఇస్తారు నాయన? మరి నువ్వే తీసుకోకూడదు పెన్సిల్ తీసుకొని? నువ్వు గొప్ప అంటివే. నువ్వు సామాన్లు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటావు? ఎవరు అమ్ముతారు నీకు? వ్యాపారవేత్త అమ్మాలి కదా. మరి నువ్వే గొప్ప అంటివి కదా నాన్న. నువ్వునైనా రైతు పండిస్తాను తింటాను అంటివి కదా. నువ్వు గొప్పనే అందరికీ. కాకపోతే మీ ఇంట్లో కొట్లాడుకుంటారు. మీరు ఎవరి దగ్గర పోతారు? కేసు పెట్టాలంటే పోలీస్ దగ్గర పోరా? రోగం వస్తే ఆ డాక్టర్ దగ్గర పోవా? మీ పిల్లల్ని చదువు చెప్పించుకునే టీచర్ దగ్గర పంపివా? మరి నువ్వు తల్లి టీచర్లు అందరూ తయారు చేస్తారంటివి. తయారు చేసినా వాళ్ళతో నీకు పని పడాలమ్మా? పడుతుంది కదా. మరి మీకు మీరు కొట్లాడుకుంటే ఎట్లాగా? ఎవరి గొప్పతనం వాళ్ళది నాయన. అందరు కలిసి ఉంటేనే మన భారతదేశం అభివృద్ధి చెందేది.
అదే కదా మీకు చిన్నప్పుడు చదువులో చెప్పినది. ఐకమత్యమే మహాబలం అని చెప్పి కథ చెప్పినా లేదా మీకు? గుర్తుందే లేదా? మరి అది మర్చిపోయి మళ్ళీ మీరే కొట్లాడుకుంటే ఎట్లా? 20 ఏళ్ళ తర్వాత కలిసి బాగా స్నేహంగా ఉండాలి కానీ నేను గొప్ప అని ఉద్యోగాలు వస్తాయని ఫ్రెండ్షిప్ మర్చిపోతారా మీరు? మర్చిపోతారా అట్లా? మరి ఎవరు గొప్ప అని కొట్లాడుకోకూడదు కదా. మనం అందరం కలిసి ఉండాలా. ఒక్కొక్క వృత్తికి ఒక గొప్పతనం ఉంది. ఎవరు లేకపోయినా పని జరగదు మనకి కదా. ఎవరు గొప్ప కాలేడా? అందరు గొప్పలే. ఏ ఒక్కరు వాళ్ళ చేసే పని మానేస్తే మనం అందరం ఇబ్బంది పడతాం. ప్రతి పనికి ఒక గొప్పతనం ఉంది. అందరు కలిసి ఉండాలి కదా. మరి అందరూ ఒకసారి చేతులు పెట్టుకున్నానా? అందరు కలిసి ఉంటారు కదా.